jungle. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళైతే గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీకి అయితే ఉచిత ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. ఈ ఉచిత ట్రైనింగ్కి వెళ్ళాలి అని అంటే వెళ్ళే వాళ్ళకు ఏజ్ ఎంత ఉండాలి, అదేవిధంగా మీ దగ్గర అప్లికేషన్ చేయాలి అని అంటే డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి, ఈ ట్రైనింగ్ అంటే ఉచిత శిక్షణ ప్రారంభమయ్యే తేదీ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది, ఏ డిస్టిక్ వాళ్ళకు ఛాన్స్ ఉంది, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళైతే ఈ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీకి ట్రైనింగ్ అయితే స్టార్ట్ అయితే చేస్తున్నారు. ఈ రోజు నుంచే ఈ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయితే కాబోతుంది. అయితే ఈ ట్రైనింగ్కు వెళ్ళాలి అని అంటే మీ దగ్గర డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి, ఈ ఫోటోగ్రఫీ అదేవిధంగా వీడియోగ్రఫీకి సంబంధించి ఏ టు జెడ్ వాళ్ళైతే కోర్సు మీకు 100% ఫ్రీగా నేర్పియడం అయితే జరుగుతుంది. మీకు ఇంతవరకు ఈ ఫోటో అండ్ వీడియోగ్రఫీలో ఎటువంటి అనుభవం లేకున్నా వాళ్ళైతే ట్రైనింగ్ అయితే ఇస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. అదేవిధంగా మీ దగ్గర ఫోటో కెమెరా కానీ వీడియో కెమెరా కానీ ఉన్నా ఓకే, మీరు ఎటువంటి కెమెరా లేని వాళ్ళకైనా సరే వాళ్ళ కెమెరాలతోని మీకు క్యాప్చర్ ఏ విధంగా చేయాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏ విధంగా దించాలి, అదేవిధంగా పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు ఏ విధంగా దించాలి, కలర్ కరెక్షన్ ఏ విధంగా చేయాలి, అదేవిధంగా వీడియో ఎడిటింగ్ ఏ సాఫ్ట్వేర్లో చేయాలి, ఫోటో ఎడిటింగ్ ఏ సాఫ్ట్వేర్లో చేయాలి, ఇది ఎక్స్పోర్ట్ ఏ విధంగా చేయాలి, మీకు ఇట్లాంటి డీటెయిల్స్ ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ వాళ్ళైతే ఫ్రీగా అయితే నేర్పిస్తారు. ఈ ట్రైనింగ్కు మీరు వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా 19 నుంచి 45 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు మాత్రమే ఛాన్స్. ఎందుకనంటే 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకు ఛాన్స్ అయితే లేదు. అదేవిధంగా 18 సంవత్సరాలు బిలో ఉన్న వాళ్ళకు కూడా ఛాన్స్ అయితే లేదు. అయితే ఈ ట్రైనింగ్ ఎక్కడ ఇస్తున్నారనంటే ఈ నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లా వాళ్ళకు మాత్రమే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ వేరే డిస్టిక్లో ఉన్నప్పుడు కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఇదివరకు వేరే డిస్టిక్లో ఉన్నప్పుడు కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరిగింది. అయితే ఈ అప్లికేషన్ చేయాలి అని అంటే ఖచ్చితంగా మీ దగ్గర ఎస్ఎస్సి మెమో అయితే ఉండాలి, అదేవిధంగా ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 4 ఉండాలి, బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి. ఖచ్చితంగా 10th మెమో జిరాక్సు, ఆధార్ కార్డు జిరాక్సు, రేషన్ కార్డు జిరాక్సు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 4, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అయితే ఉండాలి. ఈ అప్లికేషన్ ఆన్లైన్ అయితే కాదు, ఆఫ్లైనే. అయితే ఈ అడ్రస్ ఎక్కడ అనంటే టీటీడీసీ క్యాంపస్ వెలుగు ఆఫీస్ పక్కన డిచ్పల్లి. ఈ అడ్రస్కు మీరు వెళ్ళినట్లయితే వాళ్ళైతే మిమ్మల్ని ట్రైనింగ్లో తీసుకోవడం అయితే జరుగుతుంది. అయితే మీరు అక్కడికి వెళ్లకుండానే వాళ్ళ ఫోన్ నంబర్ అయితే నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను. ఆ స్క్రీన్ పైన ఉన్న ఫోన్ నంబర్కి ఫోన్ చేసి వాళ్ళు ఓకే అన్న తర్వాతనే వెళ్ళండి. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కోర్సులో ఆల్రెడీ మెంబర్స్ జాయిన్ అయిపోయారు, ఛాన్స్ లేదనంటే బస్ ఛార్జెస్ అనేది వేస్ట్ కావడం అయితే జరుగుతుంది. ఈ ట్రైనింగ్ సమయంలో ఉచిత భోజనం అదేవిధంగా రూమ్ ఫెసిలిటీ వాళ్ళదే ఉంటుంది. మీరు ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కి ఉదయం 9:30 నుంచి 5:30 లోపు అయితే ఫోన్ అయితే చేయండి. ఈ నెంబర్కి కాల్ చేసిన తర్వాతనే అక్కడికి వెళ్ళండి. ఒకవేళ బై మిస్టేక్లో వాళ్ళు రెస్పాండ్ కాకుంటే మీరు లోకల్ ఎవరైనా ఉంటే వెళ్ళండి, లేదంటే వేరే లాంగ్ నుంచి వెళ్ళే వాళ్ళైతే కన్ఫర్మేషన్ చేసుకునే తర్వాతనే వెళ్ళండి. ఎందుకనంటే ఇది చాలా రోజుల నుంచి స్టార్ట్ అయింది, వీడియో చేయడం అయితే లేట్ అయింది. ఎందుకంటే టైం అయితే దగ్గరకు వచ్చేసింది, ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లికేషన్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.